సార్ ఇప్పుడు రాజధాని అనగానే ప్రతి ఒక్కరికి ఒక ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది బిల్డ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు యూత్ కంటే జాబ్స్ పరంగా లేదా ఇప్పుడు ఇంకొంచెం గ్రోనప్ పేస్ చూస్తే ఐటీస్ లేదా షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా గ్రోనప్ చిల్డ్రన్కి అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ లేదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానివ్వండి లేకపోతే కాలేజెస్ కానివ్వండి, లేడీస్కి ఇంకా కొత్త కొత్త కంపెనీస్ కానివ్వండి, మ్యాన్ పవర్, వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, ఇలాంటి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఫిల్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? 5 to 10 ఇయర్స్, 5 నుంచి 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా మన అమరావతిలో అందుబాటులో ఉంటాయి. ఏదైతే ఐటీ ఇండస్ట్రీ ఈరోజు తరలి వస్తుందో, ఏదైతే ఎంఓలు జరుపుకున్నటువంటి కంపెనీలు వస్తున్నాయో, ప్రతి జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ అమరావతిని కూడా ముందుకు తీసుకువెళ్ళాలన్నది చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఓకే, ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఏదైతే ఆ ఫలాలు చూడాలనుకుంటున్నారో రాబోయే 4-5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది స్లోగా కనపడుతుంది. దాంట్లో ఎటువంటి మీరు అపనమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సార్ మీరు చూసినట్లయితే ఇప్పుడు చాలా ప్లేసెస్ ఉన్నాయి, మీరు ఏ ప్లేస్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? ఇది మనం నిర్ణయించేది కాదు, పార్టీ నిర్ణయించాలి. నేను ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమే. పార్టీ ఆదేశిస్తే శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఏ నియోజకవర్గంలో పోటీ చేయమన్నా నేను సిద్ధంగానే ఉన్నా. ఎందుకంటే పార్టీ మంచి పరాలు చేస్తుంది. ఆ పనుల వల్ల మాకు ఖచ్చితంగా వేవ్స్ మాకు ఉన్నాయి. మేము గెలుస్తామని నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓట్లేస్తారు. మేము కష్టపడతాం, ప్రజల్లో ఉంటాం, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాం. మేము గ్యారంటీగా ఎక్కడి నుంచి పోటీ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం అనేది మాత్రం గ్యారంటీ చెప్పగలను. సార్ ఇప్పుడు పార్టీలో ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా గమనిస్తున్నారా? లైక్ అంటే మేము చాలా దగ్గరలో వింటున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్తోనే ఉన్నారు, ఆయన కింద ఉండే వాళ్ళు కరెక్ట్ అయిన ఇంప్లిమెంటేషన్ ఇవ్వటం లేదు అని మేము విన్నాం. అది ఎంత మటుకు కరెక్ట్? అదైతే కరెక్ట్ కాదమ్మా. చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఏదైతే ఒక డెసిషన్ తీసుకుంటారో అన్ని లెవెల్లో కూడా అది జరిగే వరకు అతను ఖచ్చితంగా దగ్గరుండి మనం చూసి ఉంటాం. ఈ మధ్య రీసెంట్గా మనకి విజయవాడలో వచ్చినటువంటి వరదల వల్ల ఒక ముఖ్యమంత్రిగా రేయింబగళ్ళు అక్కడే ఉండి ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తూ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కంట్రోల్లో పెట్టుకొని చేయగలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే భారతదేశం మొత్తంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప వేరే వారు లేరు అని నేను ధైర్యంగా చెప్పగలను. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.